అసలే వర్షాకాలం రాబోతుంది. ఈ లక్షణాలు మీకు తెలుసుకోగలిగితే జబ్బు వచ్చిన తర్వాత బాధపడేదానికంటే ముందుగా నివారించుకోవచ్చు. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సో మొదటి లక్షణం ఏంటంటే దగ్గినప్పుడు రక్తం పడడం. కొంచెం రక్తం పడినా తీగలాగా లేదా ఎక్కువ రక్తం పడుతున్నా వెంటనే మీ పల్మనాలజిస్ట్ని కలిసి దానికి కారణమైన ఇన్ఫ్లమేషనా, ఇంకేదైనా పెద్ద సమస్య లైక్ క్యాన్సర్సా అని తెలుసుకొని ముందుగా నివారించుకోవడం మంచిది. రెండవది, 2 వారాల కంటే దగ్గు ఎక్కువగా ఉండటం. సో దగ్గు తగ్గకుండా 2 వారాల పైన ఉంది అంటే నాటు వైద్యాలు, హోమియోపతి, ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు తీసుకుంటూ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని మరింత పెంచుకునేటట్టు చేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యేదాకా తెచ్చుకోకుండా ముందుగానే దాన్ని గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. మూడవది, మీరు కూర్చున్నా కానీ మీకు ఆయాసం వస్తుందా? దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కూర్చున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది అంటే మాత్రం ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా భావించి డాక్టర్ని కలిసి అది దేనివల్ల పెరుగుతుంది, ఆస్తమా ఎగ్జాజర్బేషన్ అయి ఉండొచ్చు, లేదా పల్మరీ ఎడిమాస్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, వీటిని వెంటనే ట్రీట్ చేసుకొని మరీ ప్రమాదం బారిన పడకుండా కాపాడుకోవడానికి ఉపయోగం అవుతుంది. థ్యాంక్ యూ.